హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అన్వేష్ ఇవాళ అయితే రివ్యూస్ మీద వీడియో చేయడం జరిగింది. తన వీడియో మొత్తం చూసిన నా మంచి కోసమే చెప్తుండు, మా మంచి కోసమే చెప్తుండు. ఇక తన మాటిని రివ్యూస్ ఆపేద్దాం అనుకుంటున్నా భయ్య. నిజంగా ఇన్ని రోజులు మీకు ప్రతి సినిమా ఇంట్రడక్షన్ రివ్యూనే ఇచ్చేది. మట్టికి ఏదైనా సినిమా వచ్చిందంటే మట్టికి ఫస్ట్ రివ్యూ మందే ఉండేది. అలాంటిది ఇక రివ్యూకి క్విట్ చెప్పాలంటే కొద్దిగా బాధగానే ఉంది. ఇక మీదట మన రావణ్ ఫర్ యూ ఛానల్లో రివ్యూస్ నమ్మారా? నేను రివ్యూకి బై అవుతా. అది జరగనటువంటి పని. జస్ట్ ఫిబ్రవరి పూలు చేద్దామని అన్వేష్ నా మంచి కోసం, మా మంచి కోసం 8-9 నిమిషాలు మాట్లాడిండు. అలాంటిది ఆయన ఆనందం కోసం కనీసం ఒక 30 సెకండ్స్ అయినా ఉండకపోతే ఎలా భయ్యా? అందుకే అనమాట, ఎవరు నమ్మమాకండి, రివ్యూస్కి బాయ్ చెప్పటం కుదరదు. అది ఎప్పటికీ కుదరదు. అండ్ తను చాలా మాట్లాడుతుండు. తను మాట్లాడేటటువంటి మాటలు కొన్ని రియాలిటీ కూడా ఉన్నాయి. తను ఏమంటానంటే, యూట్యూబ్లో టాపిక్ చాలా ఉన్నాయిరా, రోజు మీద 10 వీడియోలు చేయొచ్చు. అవన్నీ వదిలిపెట్టి రివ్యూస్ మీద ఎందుకురా పడతారు? రివ్యూస్ మీద పడొద్దు. మీరు వేసేది జనాల కోసం కాదు, మీరు వేసేది మీకోసం, మీ రెవెన్యూ కోసం. 100 రూపాయల సినిమాకి వెచ్చిచ్చి 50,000 దొబ్బడం అనేది రాంగ్రా. ఇదొక పాయింట్ చెప్పిండు. బార్బెల్ మీద పడ్డటువంటి 6 కేసుల గురించి చెప్పిండు. అండ్ ఇంకా చాలా విషయాలు చెప్పిండు. రివ్యూస్ బంద్ చేసి జనరల్ టాపిక్స్ చేయండి అని చెప్పిండు. కానీ అన్వేష్ కాపీ కొట్టింది నా వీడియోనే. మీరు మొన్న నేను వీడియో చేసిన, ఇక మా పని అయిపోయింది అని చెప్పి ఒక వీడియో చేశా. దాన్ని చూసే ఈరోజు ఈ విధమైనటువంటి వీడియో దింపిండు. మీరైతే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. మన ఛానల్ని ఎప్పుడు నుండో తను ఫాలో అవుతూనే ఉంటాడు. నేను ఏదైనా కంటెంట్ చేస్తే ఆ కంటెంట్ తనకు నచ్చితే ఖచ్చితంగా తన ఛానల్లో యాజ్ టీజ్గా పోస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు, తన స్టైల్లో చెప్పి. సో ఈరోజు ఈ వీడియోలో మన అన్వేష్ చెప్పినట్టు రివ్యూస్ అన్ని కొలాప్స్ అవ్వబోతున్నాయా, రివ్యూస్ ఆపేయడం బెటరా, కొత్త కంటెంట్ క్రియేట్ చేసుకోవడం బెటరా, బార్బెల్ మీద అన్ని కేసులు ఎందుకున్నాయి అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ థింగ్ ఫస్ట్, నాకు ఎక్కడ వచ్చిందంటే, అన్వేష్ లేస్తే బార్బెల్ మీద 6 కేసులు ఉన్నాయి. తన మీద తను యూఎస్ఏలో ఉంటాడు, కానీ ఆ డిస్ట్రిక్ట్ కోర్టులో అయితే 6 కేసులు పెట్టారు అని చెప్పి ఒత్తొత్తి నొక్కి చెప్తుండు. ఇది ఎలా ఉందంటే, మియా ఖలీఫా వచ్చి సన్నీ లియోన్కు చెబుతుందంట, ఎక్స్పోజింగ్ తగ్గించరాదు, యువత పాడైతుందని. అంత కామెడీగా అనిపించింది. ఈ ఉద్దానికే ఎన్ని కేసులు ఉన్నాయి అన్వేష్? ఒకసారి చూసుకో. మా ఖమ్మంలోనే నీ మీద 3 కేసులు పడ్డాయి. నువ్వు ఈ మధ్యన హిందువుల్ని, సీతాదేవిని తిట్టినప్పుడు. బీజేపీ వాళ్ళైతే నీ మీద ఒక 20 కేసులు ఉంటారు. మెట్రో వాళ్ళైతే నీ మీద ఎన్ని కేసులు వేశారు అనేటటువంటిది ఎక్కేలేదు. అంతెందుకు, నువ్వు ఇండియాలో అడుగుపెట్టిన నెక్స్ట్ మినిటే నీ తలామండం వేరేది. ఒకవేళ బార్బెల్ ఇండియాలో అడుగు పెడితే తనకి ఫ్యాన్స్ వెళ్ళి పలకరిస్తారు, తన్ని సబ్స్క్రైబర్స్ వెళ్ళి వాటేసుకుంటారు. మహా అయితే ప్రొడ్యూసర్ కొద్దిగా కోపంగా ఉంటారు. ఆ తర్వాత మీ నెక్స్ట్ సినిమా రిలీజ్ అవుతుందిగా సార్, దానికి పాజిటివ్ ఇద్దాంలే అని ఒక్క మాట బార్బెల్ అనంటే, ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు రిటర్న్ తీసుకోవడమే కాదు, దానికి ఇంకా పేమెంట్ ఇస్తారు. అవునా కదా? బార్బెల్ ఇండియా వస్తే. అదే నాన్ వెజ్ నువ్వు ఇండియా వస్తే ఏం జరిగింది? ఇమాజినేషన్ చేసుకో. తిరిగి వెళ్తావా? అసలు ఇండియాలో అడుగు పెడతావా? ఆ కాలు కట్టేది, ఆ తల కట్టేది. నా మాట అబద్ధం అయితే ఒకసారి ఇండియా వచ్చి చూడు. నువ్వు ఎక్కడ ఉన్నావు అనేటటువంటి అడ్రస్ చెప్పి చూడు. నెక్స్ట్ మినిట్ నువ్వు ఉండవు. నువ్వు అంటున్నావుగా బీహార్ బ్యాచ్ అని. నువ్వు కానీ ఎక్కడ ఉన్నావు అనేటటువంటి విషయం నువ్వు చెప్తే బీహార్ బ్యాచ్ నీకాడికే వస్తుంది స్వామి. ఎందుకంటే బార్బెల్ సినిమాని గెలుకుతున్నావు. మళ్ళీ చెప్తున్నా నేను, ఇప్పుడు దిల్ రాజు గారి దగ్గర నుండి ఒక సినిమా వస్తుంది. ఆ సినిమాకి బార్బెల్ నెగిటివ్ రివ్యూ ఇచ్చిండు. ఆ తర్వాత దిల్ రాజు మండిపోతాడు, ఆ సినిమాకి బ్యాడ్ రివ్యూ థౌరా కొడక అని చెప్పి దిల్ రాజు గారు మండిపోతారు. ఆ తర్వాత సార్ మీ నెక్స్ట్ సినిమా పాజిటివ్ రివ్యూ ఇద్దాంలే అని అనగానే ఇప్పటికిప్పుడే తన మీద ఉన్నటువంటి 6 కేసులు తీసేస్తారు. ఇంకా తనకి రిటర్న్ పేమెంట్ కూడా ఇస్తారు. ఈ విషయం నీకు తెలుసా? అంతేందుకు, నన్ను కూడా చాలా చిన్న సినిమాలు అడుగుతూనే ఉంటాయి, బ్రో పేమెంట్ ఇస్తాం బ్రో, పాజిటివ్ రివ్యూ ఇవ్వు బ్రో అని చెప్పి నన్ను అడుగుతారు. పేమెంట్ ఇస్తాం బ్రో, టీజర్స్ని, ట్రైలర్స్ని ప్రమోట్ చేయడం అంటారు. ట్రైలర్స్ ప్రమోట్ చేయడానికి ఎంతో కొంత బేరమాడి తీసుకుంటానే, కానీ పాజిటివ్ రివ్యూ ఇవ్వడానికి నేనైతే ₹1 కూడా తీసుకోవాలి ఎంత మట్టికి. ఎందుకంటే సినిమా బాగుంటే బాగుంది అని చెప్తా, బాగోపోతే బాగలేదు అని చెప్తా. జెన్యూనిటీకి అయితే కట్టుబడతాం అనేటటువంటిది మళ్ళీ గుర్తుపెట్టుకో. సో ఇక్కడ నీకు దానికే చాలా కేసులు ఉన్నాయి అన్వేషో. మన బార్బెల్ మీద 6 కేసులు ఉంటే నీ మీద 60 కేసులు ఉన్నాయి. బార్బెల్ మీద పడ్డది చిన్న చిత్తగా కేసులు, పెట్టి కేసులు. తను ఫైన్ కట్టిన, తను ఆ ప్రొడ్యూసర్స్తో మాట్లాడుకున్న, వాళ్ళు రిటర్న్ తీసేసుకుంటారు. తర్వాత మంచి పాజిటివ్ రివ్యూ ఇచ్చిన వాళ్ళే నెత్తిన పెట్టుకుని ఊరెగుతారు. కానీ నీ మీద పడ్డటి ఆ 60 కేసుల పరిస్థితి ఏంది? ఒకసారి ఇమాజిన్ చేసుకో, ఒకసారి ఆలోచించుకో. వాటి గురించి ఆలోచించి డీటెయిల్గా నాకు చెప్పేటటువంటి ప్రయత్నం చేయి. నేను కూడా నీ మంచిగా మాట్లాడుతున్నా. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, రివ్యూస్ ఆపటం అనేటటువంటి జరగదు. ఇంకో పాయింట్ నేను ఇంకోటి చెప్పనా, ఇప్పటిదాకా వన్ అండ్ ఓన్లీ బార్బెల్ మీద 6 కేసులు ఎందుకు పడ్డాయి?
మొన్న ఈ మధ్యన వచ్చిన శంకర వరప్రసాద్కే చాలామంది నెగిటివ్ రివ్యూ ఇచ్చారు. ఓన్లీ బార్బెల్ని ఎందుకు టార్గెట్ చేశారంటే బార్బెల్ రివ్యూ చెప్తారు కాదంట్లా, కానీ మొత్తం గెలికి వాసన చెప్తాడు. ఇది మట్టికి హానెస్ట్గా చెప్పాలి. బార్బెల్ ఏ సినిమా నచ్చదు అండ్ తను కేజీఎఫ్కి నెగిటివ్ ఇచ్చిండు, సలార్కి నెగిటివ్ ఇచ్చిండు, రాజాసాబ్కి నెగిటివ్ ఇచ్చిండు, మంచి సినిమాలు కూడా చెడగొట్టి కూర్చుంటాడు. ఇదనమాట తనలో నచ్చంది. సినిమాలో బాగున్నటువంటి పాయింట్స్ని బాగా రుద్ది ఆ 10 minutes అయ్యే మాట్లాడుతారు. బాగున్నటువంటి పాయింట్ల గురించి మాట్లాడు. శంకర్ వరప్రసాద్కి ఏం తక్కువ, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒకసారి వెళ్తే అబ్బా చాలరా, నేనైతే ఆ చూస్తున్న 2 గంటలన్నర హ్యాపీగా అన్నీ మర్చిపోయి, నాకు హెడ్ఏక్ ఉంది అంతకుముందు, ఆ హెడ్ఏక్ గిట్టేక్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా అలా చూసేసా శంకర్ వరప్రసాద్ సినిమా. చిరంజీవి గారిని చాలా రోజుల తర్వాత చిరంజీవి గారిని ఆ కామెడీ టైమింగ్లో, నయనతార గారిని ఆ సాంగ్స్, ఆ మ్యూజిక్, ఆ ఎమోషన్ నన్నైతే చాలా అంటే చాలా బాగా ఇన్స్పైర్ చేసింది. నేను ఒక్కనే వెళ్ళా, ఇంకా నేను నా ఫ్రెండ్స్ వెళ్ళా, నా ఫ్రెండ్స్ కూడా నచ్చింది. ఇక ఫ్యామిలీతో వెళ్ళినోడికైతే అది ఒక పండగ. ఆ సినిమాకి ఏం తక్కువ, దాంట్లో కూడా గెలికి వాసన చూసిండు. అయినా కానీ దాన్ని ఏమన్నా పేగలిగిందా? 300 కోట్లు వచ్చాయి సినిమాకి, 350 కోట్లు వచ్చాయి. సినిమా హిట్ అయింది కదా. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే తన రివ్యూ వల్ల ఇదయ్యేది ఏం లేదు, ఏదో తనకి చిన్న జలక్కిద్దాం, తన చిన్న భయపెడదాం, నెక్స్ట్ రివ్యూ తను చేయడానికి ఆలోచించేలా చేద్దామని చెప్పి ప్రొడ్యూసర్స్ తన మీద అయితే కేసులు వేస్తున్నారు అనేటటువంటిది మళ్ళీ నువ్వు గుర్తుపెట్టుకో. సో బార్బెల్కి వచ్చినటువంటి నష్టం ఏం లేదమ్మా, నీకు వచ్చినటువంటి నష్టమే ఉంది. ఇంకేం చెప్తున్నావు, మాట్లాడాలంటే చాలా టాపిక్స్ ఉన్నాయి. వీడియో స్టార్టింగ్లో జై శ్రీరామ్ అనండి, వీడియో ఎండింగ్లో జై హింద్ అనండి. హిందూ కమ్యూనిటీస్ ఎక్కువగా ఉన్నారు కదా, మీరు ఖచ్చితంగా ఆదరిస్తారు. మీకు మంత్లీ 3 లక్షలు రాకపోతే నన్ను అడగమండి అంటున్నావు. అంత ఎటకారం ఎందుకు అన్వేష్ మళ్ళీ నీకు, నాకు అర్థం కావట్లా. అంటే ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గొర్రెల, హిందువులందరూ ఏమన్నా ఇదిలా నీకైతే కనపడుతున్నారా? అది తప్పు కదా అలా మాట్లాడడం. జై శ్రీరామ్ అన్నంత మాత్రాన వ్యూస్ వచ్చాయో, నేను ప్రతి వీడియోలో జై హింద్ అంటూనే ఉంటే జై హింద్ నాకు రావట్లేదు, నెలకు 3 లక్షలు. నువ్వు నా ప్రతి వీడియో అబ్జర్వ్ చేయొచ్చు, వందే మాత్రం జై హింద్ బాయ్, వందే మాత్రం జై హింద్ బాయ్ అని అంటూనే ఉంటాయి. ఎందుకు రా అలా ఉండదు నాన్న? వీడియోలో దమ్ముండాలి, వీడియోలో కంటెంట్ ఉండాలి. వీడియో స్టార్ట్ చేసినంటే ఎండింగ్ దాకా బోరు కొట్టకుండా వీడియోని నువ్వు క్రియేట్ చేయగలగాలి, ఆ ఆడియన్ నువ్వు నీ వీడియో ముందు కట్టేయగలగాలి. అప్పుడు చూస్తారు జై శ్రీరామ్ అది ఇది అని అంటే. మరి ఇప్పుడు ఒకసారి యూట్యూబ్లో అతి ఒక్కరు అలాంటి వాళ్ళే లేవాలి కదా, బాబాలే లేవాలి కదా, ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఎందుకు లేస్తున్నారు అనేటటువంటిది మళ్ళీ ఆలోచించు. ఇంకేమన్నో కరెంట్ అఫైర్స్ మీద చేయండి, ఈ జనాల మీద చేయండి, దానివల్ల ఏం ఇష్యూస్ రాదంటే నీకు యూట్యూబ్లోనే నువ్వు ఉంటున్నావు, ఇన్ని సంవత్సరాలుగా వీడియో చేస్తాను, ఇన్ని లక్షలు సంపాదిస్తున్నావు, యూట్యూబ్ దేనికి ఎక్కువ పేమెంట్ ఇస్తుంది, దేనికి అసలు పేమెంట్ ఇవ్వదు అనేటటువంటి బేసిక్ తెలియదా? మర్డర్ గురించి, హత్యల గురించి, అపచారాల గురించి, వాటి గురించి చేస్తే యూట్యూబ్ నుండి సరైనటువంటి రెవెన్యూవే రాదు. నాకు తెలిసినటువంటి ఒక క్రియేటరే ఉన్నాడు సిద్దిక్ అని, తను ఎపిస్టెంట్ ఫైల్స్ మీద ఒక వీడియో అయితే చేసిండు, వెళ్ళి చూడండి, చాలా బాగా చేసిండు. నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పెట్టిన. పాపం తను మొత్తం జనరల్ టాపిక్ మీదే చేస్తాడు, కానీ తనకు చాలా టైం పట్టింది అనమాట. ఎడిటింగ్ అయినా వాటికన్నిటికైనా వాటన్నిటికి కూడా $1 ఉంటుందంట. నేను మాట్లాడిన వాటి పర్సనల్గా ఆయనకి సరైనటువంటి రెవెన్యూవే రాదు. కనీసం మంతుకు తిప్పి కొడితే ఒక 10, 20 వేలు, 30 వేలు కూడా చేతికి రావు. మరి జనరల్ టాపిక్స్ మీద మాట్లాడితే వాటికి కూడా ఎక్కువ రావాలి కదా అనేటటువంటిది మళ్ళీ గుర్తుంచుకో అన్వేష్. నువ్వు చేసేదే రైటు, ఎదుటోడు చేసేది తప్పు అనేటటువంటి దాని నుండి నువ్వు ముందు బయటికి రా. అర్థమైందా? నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఒకడికి, నువ్వు ఈ కంటెంటే చేయాలి, నువ్వు ఈ కంటెంట్ అసలు నువ్వు ఎవడివి భయ్యా? నేను డైరెక్ట్గా అడుగుతున్నా. వాడు ఇష్టం వచ్చిన కంటెంట్ వాడు చేసుకుంటాడు. సరే కేసులు అంటారా, వెంటనే అంటున్నావు జనాలకు ఉపయోగం లేదు. జనాలకు ఎందుకు ఉపయోగం ఉండదు అన్వేష్? చేసేటటువంటి ఆ చైనా టూర్ వీడియోలు, ఆ మలేషియా వీడియోలు, ఆ హాంకాంగ్ వీడియోలు పేదవాడు చూస్తాడో చూడడో తెలియదు, కానీ మేము చేసేటటువంటి రివ్యూలు ప్రతి పేదవాడు చూస్తాడు. ఈ సంక్రాంతికి 5-6 సినిమాలు వస్తే వాటన్నిటిలో ఫిల్టర్ చేసి ఈ సినిమా చాలా బాగుంది, ఈ సినిమా బాగలేదు, ఈ సినిమాతో ఫ్యామిలీకి వెళ్ళండి అనేటటువంటి సజెషన్ చేసేదే మేము. ఒక్క మొక్కలో చెప్పాలంటే మేము చేసేది ప్రజాసేవే నా దృష్టిలో. ఎందుకంటే మీరు డబ్బులు మిగిలిస్తున్నారు అబ్బాయి. ఒక 4 సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాలో ఏది బాగుందో ఏది బాగలేదు అనేటటువంటి విషయం మీకు తెలియదు. మీ దరిద్రానికి దరిద్రమైనటువంటి సినిమాకి వెళ్ళారు. అప్పుడు ఎంత బాధగా అనిపిస్తుంది తెలుసా? నాకు తెలుసా ఆ పెయిన్. సో మళ్ళీ చెప్తున్నా, డబ్బులు ఎవడికి కూడా ఊరికే రావు. గుండు తాత చెప్పినట్టు రివ్యూ ఇవ్వటం అనేటటువంటిది తప్పు కాదు, కానీ ఆ విధంగా రివ్యూ ఇచ్చే వాళ్ళ నోరు నొక్కేద్దామని చూశారు. అది మట్టికి 100% తప్పే. వాళ్ళే కర్మనైతే అనుభవిస్తారు, దాంట్లో అయితే డౌటే లేదు. ఏమాత్రం కూడా ఆలోచించాల్సినటువంటి సెకండ్ థాటే లేదు. రివ్యూస్ అయితే ఆపేయడం జరగదు. ఓన్లీ బార్బెల్ మీద ఎన్ని కేసులు నమోదవుతున్నాయి, మన రగాడి మీద 6 కేసులు ఎందుకు వెళ్ళా, మహేదర్ మీద ఎందుకు వాళ్ళ, పొల చొక్కా మీద ఎందుకు వాళ్ళదంటే వీళ్ళు ఒక ఇదిగా మాట్లాడతారు, ఏదో కక్ష కట్టినట్టు మాట్లాడరు. కానీ బార్బెల్ మట్టికే సినిమాని కుడిపెద్దామనే మాట్లాడతాడు. అసలు ఆ సినిమా కుడిచిపోవాలి, ఆ సినిమా ఫ్లాప్ కావాలి, ఆ సినిమా థియేటర్లో ఆడకూడదు, ఆ సినిమాకి ఎవడు వెళ్ళకూడదు అనేటటువంటి థీరీలోనే తనైతే మాట్లాడుతారు. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా
కొద్దిగా మంచిగా మాట్లాడతారు, అటు ఇటుగా మాట్లాడతారు. నెగిటివ్ ఉంటే నెగిటివ్ చెప్పాలి, పాజిటివ్ ఉంటే పాజిటివ్ చెప్పాలి, దానికి అంత సీన్ అవసరం లేదు అని చెప్పి నేనైతే మళ్ళీ చెప్తాను. సో అన్వేషిపులో నేను నీకు చెప్పేది ఏంటంటే నీ గురించి నువ్వు ఆలోచించుకో, నువ్వు చేసేటటువంటి కంటెంట్ ఏంది, నీ టూర్ వీడియోలు ఏంది, నీ సొల్లు వీడియోలు ఏందని నువ్వు చూసుకో. మేము ఏం చేయాలి అనేటటువంటిది మాకు తెలుసు, మేము ఎప్పుడు ఆపాలి అనేటటువంటిది కూడా మాకు తెలుసు, కోర్టు కేసులు వచ్చినా పోలీస్ కేసులు వచ్చినా వాటన్నిటిని ఎలా ఫేస్ చేయాలి అనేటటువంటిది కూడా మాకు తెలుసు. మేము బాగానే ఉన్నాం, నీది నువ్వు చూసుకో. నువ్వు ముందు ఇండియా వచ్చేటటువంటి మార్గం ఎత్తుక్కో. అర్థమైందా? మీ తమ్ముని ఎక్కడో చదివిస్తున్నావు కదా, నువ్వు ఒక బిల్డింగ్ కట్టిస్తున్నావు కదా, మరి వాటన్నిటిని ఏంది ఎంతో ఇష్టపడి ఇండియాలో ఒక ఇల్లు కొనుక్కున్నావు, ఆ ఇంటికి కూడా రాలేని పరిస్థితి నువ్వు. అవన్నీ ఆలోచించుకో అన్వేషు. ఆ తర్వాత మా గురించి ఆలోచించు. మేమేమి బెట్టింగ్స్ చేయట్లా, మేమేమి దొంగతనం చేయట్లా, మేము అంజతనం చేయట్లా. మేము జెన్యున్గానే ఒక సినిమా చూసి వచ్చి ఈ సినిమా బాగుంది, డబ్బులు పెడుతున్నావు రా బాయ్, 100 రూపీస్ పెడుతున్నావు, 500 రూపీస్ పెడుతున్నావు, చూసి వస్తున్నావు. మా ఆడియన్స్ మా ఫ్యామిలీ లాగా వాళ్ళకి మా ఒపీనియన్ తెలియజేస్తాను. ఇందులో పెద్ద థియరీ అవసరం లేదు, ఇందులో పెద్ద మిస్టేక్ అవసరం లేదు అని చెప్పి నా గట్టి ఫీలింగ్ అన్వేషు. సో నీది నువ్వు గడుక్కో, ఆ తర్వాత మాది గడుగు. ఇంకా బూతులు మాట్లాడొచ్చులే కానీ నువ్వు చాలా మంచిగా మాట్లాడు, నువ్వు మా మంచి కోరి మాట్లాడు, అందుకే నేను కూడా మంచిగా మాట్లాడుతాను. రేపటి రోజున నా మీద కేసులు పడ్డా నువ్వు అనొచ్చు, నేను అప్పుడే చెప్పాక, నువ్వు ఎప్పుడు చెప్పినా కానీ కేసులు పడ్డా కానీ మేము చూసుకోగలం, మా దగ్గర అయితే ఆ క్యాపబిలిటీ ఉంది అని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకో. ఉంటా అన్వేష్, బాయ్ బాయ్. ఈ వీడియో నీకు నచ్చిందా లేదా అనేటటువంటి డెఫినెట్లీ కిందకు వచ్చి కామెంట్ చేసి చెప్పు.